ఎల్ నినోపై భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. భూమధ్యరేఖ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపింది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల సీజన్లో ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపనుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎల్ నినో ప్రభావం ఎలా ఉంటుంది, దీనిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమిటి అనే విషయాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఎల్ నినో ఈ మాట వింటేనే ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతాయి. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశాలైతే మరింత ఆందోళన చెందుతాయి. దీనికి కారణం ఎల్ నినో ఏర్పడితే దాని ప్రభావం వాతావరణంపై తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు తగ్గిపోతాయి, కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదముంది. 3 సంవత్సరాల కిందట 2023లో ఏర్పడిన ఎల్ నినో ప్రపంచ దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో అనేక దేశాలలో పంటలు పండక, ఆహార ఉత్పత్తులు మందగించి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు చోటు చేసుకున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాది తాజాగా పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీంతో ఈ సంవత్సరం వర్షాలు సహా వాతావరణంపై దీని ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. అసలు ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే ఒక సంక్లిష్టమైన వాతావరణ పరిస్థితిని ఎల్ నినో అంటారు. దీనివలన ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాభావంతో పాటు కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలలోని అనేక దేశాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. మన దేశంలో తాజాగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి మనది వ్యవసాయ ఆధారిత దేశం. సాగుకు అవసరమైన పూర్తి వర్షపాతం నైరుతి రుతుపవనాల ద్వారానే సమకూరుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఎల్ నినో ఏర్పడనుండడంతో ఈ ప్రభావం వర్షాలపై పడనుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. సమృద్ధిగా కురవాల్సిన వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశముందని హెచ్చరించింది. ఎల్ నినో ప్రభావం వలన ప్రపంచవ్యాప్తంగా భూమి, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరిగిపోతాయి. తద్వారా సముద్రాలు తీరాలను దాటుకుని ముందుకు చొచ్చుకుని రావడంతో పాటు వరదలు, విపత్తులకు కూడా అవకాశం ఉంటుంది. ఎల్ నినో ప్రభావం దేశానికే అన్నపూర్ణ వంటి మన రాష్ట్రం పైన ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ఖరీఫ్ పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు విస్తరించే దశలో ఉన్నాయని, మరో వారం 10 రోజులలో రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తాయని, అయితే ఈలోగా ఎల్ నినో పూర్తిగా విస్తరించి ప్రభావం చూపితే రుతుపవనాల కదలికలలో మార్పులు సంభవించి వర్షాభావం ఏర్పడే అవకాశముంటుందని తెలిపారు. ఎల్ నినో అంశంపై భారత వాతావరణ విభాగం హెచ్చరికలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావానికి అత్యంత ఎక్కువగా గురయ్యే అవకాశమున్న 197 జిల్లాలను గుర్తించింది. ఆ నేపథ్యంలో వర్షాభావం కారణంగా పంట నష్ట భయాలను తగ్గించడానికి రాష్ట్రాల వారీగా అత్యవసర ప్రణాళికలను రూపొందించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అంతేకాదు వాతావరణ పరిస్థితులు క్షీణిస్తే త్వరితగతిన స్పందించేందుకు ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం విత్తనాలతో పాటు ఇతర కీలక వ్యవసాయ ఉత్పాదకాలను నిల్వ చేసిందని వెల్లడించారు. ఎల్ నినో వలన ఏర్పడే వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఖేత్ బచావో అభియాన్ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. मौसम विभाग के हिसाब से लेकिन कोई घबराने की जरूरत नहीं है। हम लोग पूरी कोशिश करेंगे, जरूरत पड़ेगी तो जिलों के लिए कंटेंजेंसी प्लान भी बनेंगे। फसल बदलने की जरूरत होगी, पानी की गिरने अभी कोई अंतिम अनुमान नहीं आया, अभी केवल अटकलें हैं ये सब, लेकिन जैसी जरूरत होगी और जैसी परिस्थिति होगी राज्य के लिए वैसा हम करेंगे। हम पूरा सहयोग करेंगे। यहाँ आपके कृषि का रोड मैप बनाइए, आपकी एग्रो क्लाइमेटिक कंडीशंस को देखते हुए माटी में उपस्थित तत्वों को ध्यान में रखते हुए